ఎగ్జామ్ డే రోజు కంప్లీట్గా యూజ్ చేయాల్సిన చీట్ కోడ్స్. ఈ చీట్ కోడ్స్ అప్లై చేయడానికి మీరు ఏ టిక్స్ అండ్ టిప్స్ యూజ్ చేయాలి విత్ ఎగ్జాంపుల్తో సహా ఈ వీడియోలో మీకు క్లారిటీగా నేను ఎగ్జాంపుల్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందర్ స్టూడెంట్స్, నేను ప్రిపేర్ అవుతున్నాను అన్న స్టూడెంట్స్ అయినా, క్లాసెస్ వింటున్నామన్న స్టూడెంట్స్ అయినా, సో నాకు కంప్లీట్గా ఇంకా నాలెడ్జ్ లేదు, ప్రిపరేషన్ డ్రాప్ అయిపోయాను, క్వాలిఫై అవుతానో లేదో తెలియట్లేదు, మార్క్స్ వస్తాయో లేదో భయం అవుతుంది, మంచి ర్యాంక్ రావాలి ఎలా అయినా సరే అనుకునే స్టూడెంట్స్ అందరికీ ప్రతి సంవత్సరం మనం చీట్ కోడ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేసి. వీటి ద్వారా అందరు స్టూడెంట్స్ మార్క్స్ అయితే గెయిన్ చేస్తూనే ఉన్నారు. సో ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అయినా, క్లాసెస్ వింటున్న స్టూడెంట్స్ అయినా సరే, మీకు వచ్చిన మార్క్స్ కంటే ఇంకో మార్క్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి కదా. అప్పుడు కూడా అందరు స్టూడెంట్స్ అయితే వీటిని యూజ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ చీట్ కోడ్స్ మీరు యూజ్ చేయాలి అంటే కంప్లీట్గా ఇప్పుడు వీడియో చెప్తున్నాను కదా అని వీడియో చెప్తున్నంతసేపు వినేసి మళ్ళీ ఎగ్జామ్ హాల్లోనే నేను వీటిని అప్లై చేసేస్తాను, విన్నాను కదా నాకు తెలిసిపోయాయి కదా అనుకుంటే మాత్రం మీది మిస్టేక్ అవుతుంది. విన్నవి విన్నట్టుగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మీరు ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తూ వాటిలో అప్లై చేస్తూ ఉంటే మీరు కూడా ఏ క్వశ్చన్కి ఏ టిప్స్ యూజ్ చేయాలి, ఏ ట్రిక్స్ యూజ్ చేయాలి, ఏ చీట్ కోడ్ అప్లై చేయాలనేది అర్థమవుతుంది. అప్పుడే ఎగ్జామ్ డే రోజు పర్ఫెక్ట్గా మీరు ఆ చీట్ కోడ్స్ యూజ్ చేసుకొని మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. కానీ ఇక్కడే అందరు స్టూడెంట్కి కంపల్సరీగా ఒక డౌట్ రావాలి. ఆల్రెడీ డౌట్ మీకు వచ్చే ఉంటుంది. మరి మనకు నెగిటివ్ మార్కింగ్స్ ఉన్నాయి కదా, ఈ నెగిటివ్ మార్కింగ్స్ ఉన్నప్పుడు ఈ చీట్ కోడ్స్ అప్లై చేసి ఒక క్వశ్చన్ కనుక రాంగ్ అవుతే మరి నెగిటివ్ మార్క్స్ వెళ్ళిపోతాయి కదా. మరి అలాంటప్పుడు మార్క్స్ ఎలా వస్తాయనేది మీకు డౌట్ రావచ్చు. కంపల్సరీగా రావాల్సిందే. సో ఇక్కడ ఏంటి అంటే మీకు నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పటికీ మీకు ప్లస్ మార్క్స్ యాడ్ అవుతాయి. ఎలా అంటే ఈ చీట్ కోడ్ యూజ్ చేసి మీరు పర్ఫెక్ట్గా అప్లై చేస్తే కనుక 10 క్వశ్చన్స్ రాస్తే కన్ఫర్మ్గా 9 క్వశ్చన్స్ ఆన్సర్స్ రైట్ అవుతాయి. లేదు మీరు పర్ఫెక్ట్గా రాలేదు, చీట్ కోడ్స్ మీకు ఫుల్గా వర్కౌట్ అవ్వట్లేదు, ఓ 50% అయినా అవుతుందంటే ప్రతి సంవత్సరం స్టూడెంట్స్ అందరూ చేస్తున్న వాటిలో అండ్ యావరేజ్గా 10 క్వశ్చన్స్ చీట్ కోడ్స్ యూజ్ చేస్తే 6 to 7 క్వశ్చన్స్ అయితే కరెక్ట్ ఆన్సర్ రాస్తున్నారు. సో మనకు ఇంకా అండ్ యావరేజ్ 6 కంటే ఒక క్వశ్చన్ తక్కువగానే తీసుకుందాం. సో 5 క్వశ్చన్సే రాశారు అనుకుందాం కరెక్ట్ ఆన్సర్. మీరు 10 క్వశ్చన్ చేస్తే 5 మాత్రమే కరెక్ట్ ఆన్సర్ వచ్చాయి అనుకుందాం. ఇప్పుడు 5 ఆన్సర్స్ కరెక్ట్ అయితే ఎన్ని ఉంటాయి? 5 into 4 ఎన్ని మార్క్స్ వస్తాయి? 20 మార్క్స్ వస్తాయి. 5 రాంగ్ ఆన్సర్స్కి ఎన్ని మార్క్స్ పోతాయి? 5 into 1 -5. సో మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి ఇక్కడ? 20 - 5 15 మార్క్స్ అయితే వస్తున్నాయి కదా ఆటోమేటిక్గా. సో మీరు ఇక్కడ నేను జస్ట్ 5 క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్స్ అని చెప్పడం వల్లే 15 మార్క్స్ వస్తున్నాయి. మీకు 6 కరెక్ట్ అవ్వచ్చు, 7 కరెక్ట్ అవ్వచ్చు, మీరు పర్ఫెక్ట్గా చేస్తే 9 కూడా కరెక్ట్ అవ్వచ్చు. అప్పుడు ఏమవుతుంది? 9 into 4 మీకు 36 మార్క్స్. 9 into 4 36 మార్క్స్ అవుతాయి. ఓన్లీ 1 రాంగ్ ఆన్సర్ తీసేసిన 1 మార్క్ పోయిన 35 మార్క్స్ వస్తాయి. సో జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో మీకు 1 మార్క్ కూడా చాలా ర్యాంక్ డిఫరెన్స్ వస్తుంది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చీట్ కోడ్స్ వల్ల ఎఫెక్ట్ ఉంటుంది, నెగిటివ్ మార్క్స్ ఉంటుంది అనేది ఇంకా వదిలేయండి. నెగిటివ్ మార్క్సింగ్లో మీకు ఆల్మోస్ట్ ఇంకా ఈక్వల్గా వచ్చిన మీరు 2 క్వశ్చన్సే రాశారు, అందులో ఒకటి రాంగ్ ఒకటి రైట్ అయినా కూడా మీకు 1- అయినా 4 మార్క్స్ వస్తాయి. ఆటోమేటిక్గా 3 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి కదా. సో కంపల్సరీగా మీరు ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా మీకు లైవ్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఏవైతే చూపిస్తున్నానో అలా ప్రాక్టీస్ చేస్తే చీట్ కోడ్స్ మీరు కంపల్సరీగా అప్లై చేయొచ్చు, మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్తో సహా మీకైతే ఇప్పుడు క్లారిటీగా నేను వివరిస్తాను. ప్రతి సంవత్సరం మనం చీట్ కోడ్స్ స్టూడెంట్స్ అందరికీ అందించడం జరుగుతుంది. వీటినే ప్రతి ఛానల్స్లో వాళ్ళ ఓన్ వేలో కన్వర్ట్ చేసుకొని చెప్తూనే ఉంటారు. సో వీడియో ఫస్ట్ టైం చూస్తున్న స్టూడెంట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. కంప్లీట్గా మీ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి, అందరు స్టూడెంట్స్కి యూస్ఫుల్ అవుతాయి. మనకు ఆప్షన్స్లో 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఏబిసిడి. ఏబిసిడిలలో మనకు కరెక్ట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం అనేది ఎప్పుడు సొల్యూషన్ చేసినప్పుడు దాని కరెక్ట్ ఆన్సర్ మనకు చదివినప్పుడు మాత్రమే తెలుస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలని, లేదంటే రాంగ్ ఆన్సర్ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో చీట్ కోడ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే రాంగ్ ఆన్సర్స్ని ఎలిమినేట్ చేయడానికి చీట్ కోడ్స్ యూజ్ చేస్తాం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. చదివిన తర్వాత రైట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఒక 70% ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటే
చదవకుండా రాంగ్ ఆన్సర్ ఎలిమినేట్ చేయడానికి జస్ట్ 20% 20-25% ఎఫర్ట్ పెడితే ఈ రాంగ్ ఆన్సర్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోతాయి, డైరెక్ట్గా కరెక్ట్ ఆన్సర్ ఏంటో మనకు వచ్చేస్తుంది. సో దానికోసమే ఈ చీట్ కోడ్స్ అయితే యూజ్ చేస్తాం. ఫస్ట్ ఇప్పుడు రాంగ్ ఆన్సర్ ఎలిమినేట్ చేయాలంటే మనకు ఈజీగా 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేయచ్చు. 2 ఆప్షన్స్ సంబంధించి ఏమేమి ఎలిమినేట్ చేయాలని చెప్తాను. అప్పుడు 2 ఆప్షన్సే ఉంటాయి, అవి ఎస్ ఆర్ నో. డైరెక్ట్గా ఒక ఆప్షన్ ఎస్ అవుతుంది, ఒక ఆప్షన్ నో అవుతుంది. ఈ ఎస్ నోకి మనం ఫైండ్ అవుట్ చేయాలన్న దానికి ఈ ట్రిక్స్ అయితే యూజ్ చేయాలి. ఎలా అనేది 1 by 1 చూడండి ఇంకా క్లారిటీగా. ఫస్ట్ వన్, మనకు ఇచ్చిన క్వశ్చన్స్లలో ఆడ్ ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ టిప్, మీరు చీట్ కోడ్ యూజ్ చేయాలంటే ఇచ్చిన క్వశ్చన్ సంబంధించిన ఆప్షన్స్లలో ఆడ్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో క్వశ్చన్ అయితే ఉంది, క్వశ్చన్లో మనకు చీట్ కోడ్స్ కాబట్టి క్వశ్చన్తో సంబంధం లేదు, ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆడ్ ఆన్సర్ ఏంటి అనేది మనం ఎలిమినేట్ చేయాలి, ఎస్ ఆర్ నోగా మనం ఆన్సర్ కన్వర్ట్ చేసుకోవాలంటే. సో ఇక్కడ ఏముంది, ఫస్ట్ వన్ ఆన్సర్ 80 ఉంది, 90 ఉంది, 84 ఉంది, -84 ఉంది. సో ఇక్కడ చూడగానే మీకు డిఫరెంట్గా ఆడ్ వన్గా ఏది అనిపిస్తుంది, అన్నీ 3 వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ ఉంది, ఒకటే నెగిటివ్ వాల్యూ ఉంది. సో ఆటోమేటిక్గా మనకు -84 అనేది ఆడ్ వాల్యూ. ఫస్ట్ దీన్ని ఎలిమినేట్ చేసేయాలి. ఎలిమినేట్ చేసేసామనుకోండి మనకు ఆటోమేటిక్గా రాంగ్ ఆన్సర్ వెళ్ళిపోయింది. ఇంకా మిగిలిన వాటిలలో రైట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు 2 వేస్ ఉన్నాయి. ఒకటి, సిమిలర్గా ఉన్న ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఆడ్ వన్కి, ఫస్ట్ వన్ ఇది ఆడ్ ఆన్సర్ ఎలిమినేట్ చేసిన తర్వాత ఈ ఆడ్ ఆన్సర్కి సిమిలర్గా ఏదైతే ఉంటుందో అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఆడ్ వన్ మనకేంటి, -84 అనేది ఆడ్ వన్. ఇక్కడ -84 ఆడ్ వన్. దీనికి సిమిలర్గా ఉన్న వాల్యూస్ ఏమున్నాయి, డైరెక్ట్గా +84 ఉంది. సో +84 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చనే మీకు మనకు ప్రీవియస్ పేపర్లో ఉన్న క్వశ్చన్సే ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఆన్సర్ కూడా మీరు కరెక్ట్గా చూసుకోండి, కావాలంటే కరెక్ట్ ఆన్సర్ ఇదే అవుతుంది. నెక్స్ట్ వన్, సో ఇప్పుడు సిమిలర్గా వాటికి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలనడానికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూడండి. ఇప్పుడు ఇది ఫిజిక్స్ క్వశ్చన్ చూపిస్తున్నాను, మ్యాథ్స్ చూపించగానే మరి ఇంకా మిగిలిన దాంట్లో రాదా అనుకుంటారు. స్పీడ్ ఆఫ్ ద రిఫిల్ ఆన్ వాటర్ సర్ఫేస్ డిపెండ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ టెన్షన్ ఇచ్చారు, డెన్సిటీ ఇచ్చారు, వేవ్ లెంత్ ఇచ్చారు. సో ఇప్పుడు ఇందులో ఆడ్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. 4 ఆప్షన్స్ చూడండి, డైరెక్ట్గా మనకేమున్నాయి, ACD. ఇక్కడ 4th ఆప్షన్ అనేది రూట్ వాల్యూ ఉంది. సో రూట్ వాల్యూ ఇచ్చారు, మిగిలినవన్నీ రూట్ వాల్యూస్ కావు. డైరెక్ట్గా ఆడ్ ఆన్సర్ ఏంటి, ఇప్పుడు రూట్ వాల్యూ అనేది ఆడ్ ఆన్సర్ మనకి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ దీన్ని ఎలిమినేట్ చేసేస్తే ఈ వాల్యూ ఫస్ట్ రాంగ్ ఆన్సర్ ఎలిమినేట్ అవుతుంది. సో మనం ఎలిమినేట్ చేసిన తర్వాత ఏం చూసుకోవాలి, సిమిలర్గా ఉన్న ఆన్సర్ ఏంటి అనేది చూసుకోవాలి. సో సిమిలర్గా అంటే ఇప్పుడు మనకి ఇక్కడ వేవ్ లెంత్ ఇంటూ డెన్సిటీ ఉంది, వేవ్ లెంత్ ఇంటూ డెన్సిటీ ఉంది, తర్వాత టెన్షన్ ఉంది, టెన్షన్. సో ఇప్పుడు దీనికి సిమిలర్గా ఏవైతే ఆన్సర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ ఈ 3 ఆప్షన్స్లో మనకు P లాంబ్డా అనేది ఎక్కడుంది చూడండి, ఫస్ట్ దాంట్లో ఉంది, ఓకే. సెకండ్ దాంట్లో P లాంబ్డా ఉందా, లేదు. థర్డ్ దాంట్లో P లాంబ్డా ఉందా, Cలో లేదు. సో ఆటోమేటిక్గా మనకు ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఆడ్ వన్ ఎలిమినేట్ చేసిన తర్వాత ఆడ్ వన్కి సిమిలర్గా ఏదైతే ఆన్సర్ ఉంటుందో అదే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఆడ్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆడ్ వన్కి ఏదైతే నియర్ బై ఆన్సర్ ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ ఆడ్ వన్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత దానికి నియర్ బై ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏ 500 kg కార్ టేక్స్ అరౌండ్ టర్న్ ఆఫ్ ద రేడియస్, ఇది క్వశ్చన్ మనకు. సో ఇది ఫిజిక్స్ సంబంధించిందే. 50 watts విత్ వెలాసిటీ 36 km/h, ద సెంట్రిపిటల్ ఫోర్స్ యాక్టింగ్ అండ్ ద కార్ ఈస్. సో ఇప్పుడు మనకు ఈ ఆప్షన్ చూడండి అందరూ. ఫస్ట్ ఆడ్ వన్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఇందులో ఆడ్ వన్ ఏముంది, ఇక్కడ 250 ఉంది, 750, 1000, 1200 ఉంది. ఆటోమేటిక్గా చూడగానే ఏమవుతుంది మనకు న్యూమరికల్ వాల్యూస్లో ఆడ్ వన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 1 to 10 నెంబర్స్ ఉన్నాయనుకోండి, 1 to 10 నెంబర్స్ ఒక సిరీస్గా తీసుకోవాలి. 20 to 30 ఒక సిరీస్గా, 30 నుంచి 40 వరకు ఒక సిరీస్గా తీసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు 1 to 10లోనే 3 ఆప్షన్స్ ఇచ్చి 20 to 30 ఒకటి ఇచ్చారనుకోండి, ఇందులో ఉన్నది ఆడ్ వన్ అవుతుంది. 20 to 33 ఇచ్చి అప్పుడు ఇక్కడ ఇచ్చారనుకోండి, ఇది ఆడ్ వన్ అవుతుంది. అలాగే ఇప్పుడు చూడండి,
ఇవన్నీ 1000 వరకు ఉన్న ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఆడ్ వన్ ఏముంది, 1200 న్యూటన్స్ ఉంది. ఇది 1200 అనేది మనకు ఆడ్ వన్ అవుతుంది. ఫస్ట్ దీన్ని ఎలిమినేట్ చేసేయాలి. ఎలిమినేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇప్పుడు మన టిప్ ఏంటి, నియర్ బై ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి సిమిలర్ ఆన్సర్ అయితే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇవన్నీ 1200, 250, 750 అంటే సిమిలర్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయం కదా. సెకండ్ టిప్ యూజ్ చేయాలి. సెకండ్ టిప్ ఏంటి, నియర్ బై ఆన్సర్. సో 1200 మనం ఎలిమినేట్ చేసామంటే 1200కి నియర్ బై వాల్యూస్ ఏముంటాయి, ఇక్కడ 1200కి డైరెక్ట్గా నియర్ బై 1000 అనేది ఉంటుంది. సో 1000 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీరు ఈ క్వశ్చన్ నోట్ చేసుకోండి. 1000 కరెక్ట్ ఆన్సరా కాదా అనేది కామెంట్లో కూడా పెట్టండి. ఒకసారి క్వశ్చన్ కావాలంటే వినండి. ఏ 500 kg car takes a round turn of the radius 50 meters with a velocity of 36 km/h. The centripetal force acting on the car is. సో కరెక్ట్ ఆన్సర్ 1000 న్యూటన్స్ అవుతుంది. నెక్స్ట్ అసలు మీకు ఏ ఆన్సర్ తెలియట్లేదు, ఇప్పుడు నేను చెప్తున్న టిప్స్ ఏవి మీకు ఆడ్ వన్ ఫైండ్ అవుట్ చేయడము, నియర్ బై రావట్లేదు, లేదు అంటే ఇది ట్రూ ఆర్ స్టేట్మెంట్ రావట్లేదు, ఇలా ఏం రానప్పుడు 0 or 1 వాల్యూస్ ఉంటాయి కదా, మ్యాక్సిమం ఛాన్సెస్ 0 or 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇచ్చిన క్వశ్చన్ బేస్ చేసుకొని 0, 1 సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. తర్వాత క్వశ్చన్లలో న్యూమరిక్ వాల్యూస్ ఉంటాయి కదా, మనకు కొంచెం ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు న్యూమరిక్ వాల్యూస్ ఇచ్చిన వాల్యూస్ డైరెక్ట్గా పుటప్ చేయగానే ఇచ్చిన ఈక్వేషన్లో ఆన్సర్ మనకు ఆప్షన్స్లో ఆన్సర్ ఉంటుంది. అది 100% రాంగ్ ఆన్సర్. ఎందుకంటే మనం ఫార్ములా పుటప్ చేసి ఫార్ములా అప్లై చేసినప్పుడు ఫార్ములాస్ వాల్యూస్ పుటప్ చేసి క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఆన్సర్ వేరే వస్తుంది. మనకు కావాలని మన అందరినీ బ్లండర్ మిస్టేక్గా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతోనే ఇచ్చిన వాల్యూ డైరెక్ట్గా ఇక్కడ పుటప్ చేయగానే వచ్చే ఆన్సర్ ఇక్కడ ఉంటుంది. అది 100% రాంగ్ ఆన్సర్ అవుతుంది. దాన్ని ఎలిమినేట్ చేయాలి ప్రతి ఒక్కరు. తర్వాత మీకు ఇంకొకటి ఉంటుంది, లెంతియెస్ట్ ఆన్సర్స్. మనకు ఆన్సర్స్లో ఆప్షన్స్ ఇస్తారు కదా, 4 ఆప్షన్స్ ABCD 4 ఇచ్చినప్పుడు అందులో ABCDలలో ఏదో ఒకటి కన్ఫామ్గా లెంతీగా ఉంటుంది. లెంతియెస్ట్ ఏదైతే ఉంటుందో 80% ఆఫ్ ఆన్సర్స్కి ఈ లెంతియెస్ట్ ఆన్సరే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 8 క్వశ్చన్స్, ఇప్పుడు 10 క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి, ఈ లెంతీ ఆన్సర్స్ ఉన్న క్వశ్చన్స్ మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీలో ఎక్కువ వస్తాయి ఈ లెంతీ ఆన్సర్స్ అనేవి. వచ్చినప్పుడు 80% ఛాన్సెస్ ఆ లెంతీ ఆన్సరే అవుతుంది. కంపల్సరీగా మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్స్లో ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి, ఈజీగా అర్థమవుతాయి. తర్వాత ఫైనల్గా ఇప్పుడు మీరు ఆన్సర్ చేయని క్వశ్చన్స్, రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో మీకు ఇప్పుడు జస్ట్ ఇంకో 20 క్వశ్చన్స్ మిగిలిపోయాయి, లేదు 30 క్వశ్చన్స్ మిగిలిపోయాయి. మీకు తెలిసిన ఆన్సర్స్తో రాశారు, మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిన ఆన్సర్స్ రాశారు, చీట్ కోడ్స్ యూజ్ చేశారు, వాటి వల్ల ఆన్సర్స్ వల్ల రాశారు. కానీ ఇంకా 20 క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్ మిగిలిపోయాయి, లేదు 10 క్వశ్చన్సే మిగిలిపోయాయి అన్నప్పుడు వీటికి మీరు లీస్ట్ ఆన్సర్ క్వశ్చన్, అంటే ఇప్పుడు మీరు ABCD 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, 4 ఆప్షన్స్లో మీరు అన్ని క్వశ్చన్స్కి ఏదైతే లీస్ట్ ఆప్షన్ ఇస్తారో, సపోజ్ ఇప్పుడు ABCD ఆన్సర్స్ మీరు అన్ని ఆన్సర్స్ చేశారు, ABCDకి కౌంట్ కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ ఏ అనేది ఒక 5 ఆప్షన్సే ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి, ఈ ఏ అనే ఆప్షన్స్ని మిగిలిన ఈ రిమైనింగ్ అన్ని ఆన్సర్స్కి ఒకటే ఆన్సర్ మీరు కంప్లీట్గా ఇచ్చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా దీనివల్ల కూడా మీకు మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఈ లాస్ట్ టిప్ ఇది ఏదైతే ఉందో, లీస్ట్ ఆప్షన్ ఆన్సర్ అనేది సెలెక్ట్ చేయడం అనేది, దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీకు ఇంకా క్లారిటీగా వస్తుంది. దీనికే ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ దాకా టైం పడుతుంది. కాబట్టి ఈ ఒక్కదానికోసమే, అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి 20 మినిట్స్ పడుతుంది, కానీ మీకు అర్థమవుతే వితిన్ 1 మినిట్లో ఆన్సర్ చేయొచ్చు. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూడండి. అన్నీ అప్లై చేస్తే పర్ఫెక్ట్గా మీరు అనుకున్న స్కోర్ అయితే చేయొచ్చు. థ్యాంక్ యూ.